ఇక సివిల్స్ లో తెలుగు తేజాలు మెరిశాయి. ఎస్ఆర్ నగర్ బాల్కంపేట్ చెందిన శివ నిహారిక సింగ్ 484వ ర్యాంకును సాధించారు. తన తల్లిదండ్రులు న్యాయవాదులు కావడంతో సామాజిక స్పృహతో సివిల్స్ రాయాలని భావించానంటున్న నిహారికతో మరి రిపోర్టర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. సివిల్స్లో 484 ర్యాంక్ సాధించిన శివ నిహారిక మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం అసలు ఆమె ప్రయత్నం ఏ విధంగా కొనసాగింది, తను సివిల్స్లో ఎంపికైన తర్వాత తను ఏ విధంగా సంతోషపడుతుందనే అంశంపైన వారి తండ్రి తర్వాత ఆమె కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ముందుగా హెచ్ఎంటీవీ తరఫున మీకు కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా మీరు సివిల్స్కు ప్రిపేర్ కావాలి, సివిల్స్లో మీరు ఉద్యోగం సంపాదించాలని టార్గెట్ ఎందుకు పెట్టుకున్నారు, అసలు మీ లక్ష్యం ఏంటి? ఇట్స్ అ గుడ్ కెరియర్ ఆపర్చునిటీ. ఇంకా అండ్ ఐల్ బీ వర్కింగ్ విత్ అన్ ఆర్గనైజేషన్ ఏదైతే దేశాన్ని సపోర్ట్ చేస్తుందో ఆ ఆర్గనైజేషన్ కోసం వర్క్ చేయాలని, ఇంకా నా కెరియర్ పర్సనలీ కూడా చాలా గ్రోత్ ఉంటుంది అని. ముఖ్యంగా ఒక మహిళగా మీరు రేపు పొద్దున ఐఏఎస్ ఐపీఎస్ ఒక బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు మహిళల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది, మీరు ఎలాంటి మహిళలకు భరోసా కల్పిస్తారు? ఇంక్లూజివ్ ఉండాలండి. ఏమైనా అయితే అందరికీ సేమ్ నీడ్స్ ఉండవు, పురుషులకు మహిళలకు, అండ్ వాళ్ళకి ఏమైనా నీడ్స్ ఉంటే దాన్ని ఇంక్లూజివ్గా తీసుకోవాలని. 484 మంచి ర్యాంక్ సాధించారు. దీనికి సంబంధించి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సపోర్ట్ చేశారు? సివిల్స్ కోసం మీ ఫ్యామిలీ నుండి మీరు నేర్చుకున్నటువంటి విషయాలు, మీకు వెనుకొండి నడిపినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు ఉండే. దే వర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై వెల్ బీయింగ్ ఆల్ ద టైమ్. మెంటల్ హెల్త్ కూడా స్ట్రెస్ ఉన్నప్పుడు నేను ఫోన్ చేసేది మా మమ్మీ డాడీకే. మీరు చెప్పండి సార్, మీ కూతురు ఇప్పుడు సివిల్స్లో పాస్ అయింది, ఆమె ఉద్యోగం సంపాదించింది. ముఖ్యంగా మీరు కూడా ఎప్పుడైనా కలగన్నారా అసలు సివిల్స్లో తన కూతురు సంపాదిస్తుంది, సివిల్స్లో మంచి మార్కులు సంపాదిస్తుంది అన్న ఒపీనియన్ ఎప్పుడైనా ఏర్పడిందా? ఎస్ అండి, నాకు మొదటి నుంచే ఐ వాజ్ హ్యావింగ్ అన్ అంబిషన్. అమ్మాయికి లా చేయాలని చాలా ఉండే. బికాజ్ మై ఫ్యామిలీ బిలాంగ్స్ టు ఫాదర్ లా అడ్వకేట్, నేను అడ్వకేట్ని, పాపను ఎలాగైనా సివిల్స్లో నెట్టాలనేసి నాకు చాలా కోరిక ఉండే. అండ్ తనకు లా చదవాలని మొదటి నుంచి ఉన్నా కూడా నేను చెప్పిన దానికి మన్నించి దెన్ జస్ట్ పాప వాంటెడ్ దిస్ అని చెప్పి నన్ను ఈరోజు ప్రౌడ్ చేసిన మా అమ్మాయి, రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. ఫైనల్గా ఇప్పుడు సివిల్స్ కూడా చాలామంది ప్రిపేర్ అవుతుంటారు, వారికి మీరు చెప్పదలుచుకుంది ఏంది? మంచి మంచి ఇన్స్టిట్యూట్లకు వెళ్ళితేనే సివిల్స్ పాస్ అవుతారా, లేదంటే ఇంట్లో కూర్చొని చదువుకున్నా కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటుందా సివిల్స్? నేను చాలా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను. అండ్ ఇన్ ది ఎండ్ నాకు పనిచేసింది ఏంటంటే ఇంట్లో కూర్చొని నాకు అర్థమయ్యేటట్టు నేను చదువుకోవడమే వర్క్డ్ ఇన్ ది ఎగ్జామ్. నో ఇన్స్టిట్యూట్ వర్క్స్. మీరు డబ్బులు కట్టి అక్కడికి వెళ్ళి నేను చేసినట్టు ఓ నెల వెళ్ళి మొత్తం డబ్బులు కట్టేసి మళ్ళీ ఇంట్లో కూర్చొని చదవడం, దట్స్ అ వేస్ట్ ఆఫ్ మనీ. సో డోంట్ డూ దాట్. మీకు తీసుకోండి, ఒక ట్రయల్ తీసుకోండి 2-3 డేస్ క్లాసెస్కి. మీకు అర్థమైతే మీరు కూర్చోండి. ఇఫ్ ఇట్స్ హెల్ప్ఫుల్, ఇఫ్ ఇట్స్ నాట్ హెల్ప్ఫుల్ దెన్ యూ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. అండ్ యూ డోంట్ నీడ్ ఎనీథింగ్. మీకు బేసిక్లీ ఇంటర్నెట్ ఉంది. మోర్ దెన్ హాఫ్ ప్రిపరేషన్ ఇంటర్నెట్ మీద జరిగింది. సో యూ హ్యావ్ యువర్ ఇంటర్నెట్ విత్ యూ. సో ఐ డోంట్ థింక్ యూ నీడ్ ఎనీ కోచింగ్ క్లాస్ ఫర్ దిస్. తను చెప్తున్నది ఒకటే, ప్రజల కోసమే తను స్వార్థంగా లేకుండా నిస్వార్థంగా పనిచేస్తాను, తన తండ్రి ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఈరోజు సివిల్స్కు నేను ఎంపిక అవ్వడం జరిగిందనేది కూడా స్పష్టంగా చెప్తుంది. ఏదేమైనప్పటికీ తెలుగు తేజాలు సివిల్స్లో ఎంపికైనటువంటి వారందరూ కూడా చాలా కష్టపడి వారు చదివి మంచి ర్యాంకు కూడా సాధించినటువంటి పరిస్థితి ఉంది. మొదటి ర్యాంకు సాధించినటువంటి వ్యక్తి కూడా ఒక తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తే. ఖచ్చితంగా గత 10 సంవత్సరాల క్రితం సాధించినటువంటి విజయం మరొకసారి పునరావృతమైందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ రవికిరణ్తో ప్రవీణ్ కలవల,